అందరికీ నమస్తే. 4వ తేదీ మంచి ముహూర్తం అంటున్నారు మంత్రివర్గ విస్తరణకు. ఇప్పుడు 12 మంది మంత్రులు ఉన్నారు ముఖ్యమంత్రితో కలిసి. ఇంకా మొత్తం 18 మంత్రులు మన తెలంగాణకు కోట. ఇందులో 12 మంది ఉన్నారు విత్ సీఎం. ఇంకా 6 ఖాళీగా ఉన్నాయి. దీనిలో 4 భర్తీ చేస్తారంట. 4 భర్తీ. 4 ఎందుకు భర్తీ చేస్తారు? ఇంకా 2 ఉన్నాయి కదా. అసలు ఇప్పటికే చేయాలి. 7 మంత్స్ అయింది మంత్రివర్గం పూర్తి చేసుకోక. ఏంటంటే రకరకాలు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి వాళ్ళకి ఆశ చూపడానికి కొన్ని ఖాళీ పెట్టాలి. లేకపోతే పార్టీలో పంచాయతీలు, ఆ పంచాయతీలు ఒకసారి ఇచ్చేస్తే ఆ పంచాయతీలు ఎక్కువైపోతాయి, గ్రూపులు ఎక్కువైపోతాయి. ఇప్పుడు కూడా 4 ఇస్తారంట. 2 ఖాళీ పెడతారంట. 2 వేకెంట్ మళ్ళీ. ఎందుకంటే అంతే ఇంకా మళ్ళీ పంచాయతీలు, గ్రూపులు పంచాయతీలు, లేకపోతే బీఆర్ఎస్ నుంచి వచ్చే వాళ్ళ కోసం ఒక ఆఫర్ చేయడానికే బీఆర్ఎస్ వాళ్ళను ఆశ చూపడానికి ఆ ఎమ్మెల్యేలకు అదొక 2 ఖాళీ పెట్టుకుంటారని ఒక ప్రచారం నడుస్తుంది. దీని మీద ఇప్పటిదాకా అఫీషియల్గా ఎవరు సమాచారం ఇవ్వలేదు. కాకపోతే ఎవరెవరికి ఇస్తారు, ఎవరెవరికి అందుబాటులో ఉన్నారనేది చాలా ఇంపార్టెంట్. కొంతమందిని అందుబాటులో ఉండమని మొన్న రేవంత్ రెడ్డి గారు గవర్నర్ కలిసినప్పుడే 4వ తారీఖు అందుబాటులో ఉన్నానని గవర్నర్ గారికి చెప్పిండట. ఇంకా ఎవరెవరికి ఇస్తారనే వాళ్ళు చెప్పుకుంటున్నారు. మమ్మల్ని కూడా అందుబాటులో ఉండమన్నారు 4వ తేదీన, మమ్మల్ని కూడా హైదరాబాద్లో ఉండమన్నారని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నది ఎవరంటే, ఒకటి రాజగోపాల్ రెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, మునుగోడు ఎమ్మెల్యే. ఈయన నాకు క్యాబినెట్ వస్తుంది, ఖచ్చితంగా నాకు మంత్రి పదవి వస్తుందని చెప్తున్నారు. మంత్రి పదవి ఎట్లా? అసలు నల్గొండలో ఆల్రెడీ 2 రెడ్డిలు ఉన్నారు. అందులో ఈయన సొంత అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రిగా ఉన్నారు. మరి రాజగోపాల్ రెడ్డికి ఇస్తారా ఇవ్వరా అనేది ఒక చర్చ నడుస్తుంది. బట్ ఈయన పేరు ఫైనల్ అయినట్టుగా కూడా అందుబాటులో ఉండాలని చెప్పినట్టుగా కూడా చెప్తున్నారు. ఏంటంటే భువనగిరి ఎంపీ టికెట్, భువనగిరి ఎంపీ రేవంత్ రెడ్డి తన అనుచరునికి ఇచ్చుకున్నాడు. ఆ అనుచరుడు ఎంపీగా గెలిచిండు. ఆయన ఆ కాన్స్టిట్యున్సీకి రాజగోపాల్ రెడ్డి ఇన్ఛార్జ్. రాజగోపాల్ రెడ్డి ఇన్ఛార్జ్ కాబట్టి ఆ రోజు ఇన్ఛార్జ్ ఇచ్చే టైంలోనే రేవంత్ రెడ్డి రాజగోపాల్ ఇంటికి పోయినరు. పోయి ఖచ్చితంగా చామల కిరణ్ కుమార్ని గెలిపించాలి, అది మీ బాధ్యత అని చెప్పి రాజగోపాల్ రెడ్డికి బాధ్యత అప్పగించారు. అప్పుడే రాజగోపాల్ రెడ్డి ఒక కండిషన్ పెట్టిందట, నాకు మంత్రి పదవి ఖచ్చితంగా ఇస్తామంటేనే నేను గెలిపించుకొని వస్తా, లేకపోతే నేను అసలు పోను అటు సైడ్ అంటే, లేదు లేదు నువ్వు క్యాబినెట్లో ఉంటావు, నెక్స్ట్ ఇంకా 6 ఖాళీగా ఉన్నాయి కదా పో అంటే పోయి కింద మీద వాడు గెలిపించుకుని మొత్తానికి. కాబట్టి రాజగోపాల్ రెడ్డి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని రాజగోపాల్ రెడ్డి ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇచ్చిన మాట కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో రాజగోపాల్ రెడ్డి రాబోతుంది, మంత్రి పదవి రాబోతుంది అనేది ఒక చర్చ ఒకటి నడుస్తుంది. ఇక రాజగోపాల్ రెడ్డి పోతే 2 సుదర్శన్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే, నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు మాజీ మంత్రి. ఆయన గతంలోనే ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిండ్రు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత. కాబట్టి సుదర్శన్ రెడ్డి గారు చూస్తున్నాం కదా, చేరికలు మొత్తం ఆయన ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. ఎమ్మెల్సీలను కూడా డీల్ చేస్తున్న సుదర్శన్ రెడ్డి గారు అని చెప్తున్నారు. మొన్న జగిత్యాల ఎమ్మెల్యే కూడా చేరింది సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే మనం చూసిన ఫోటోలో. కాబట్టి ఆయనకు నిజామాబాద్ కోటాలో ఇప్పటిదాకా ఎవరికి కూడా ఇవ్వలే. నిజామాబాదు, ఆదిలాబాదు ప్లస్ రంగారెడ్డి, హైదరాబాద్ ఈ 4 జిల్లాలో ఎవరు మినిస్టర్లు లేరు. కాబట్టి సుదర్శన్ రెడ్డి గారు కూడా కన్ఫర్మ్ అని చెప్తున్నారు. ఇంకొక 3వ పోస్టు మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి, మక్తల్ ఎమ్మెల్యే. ఏంటి అంటే నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినరు, కాంగ్రెస్ లీడరే, కానీ ముదిరాజులకు ఎవరికి ఇవ్వలేదు. ముదిరాజులకు ఖచ్చితంగా మేము క్యాబినెట్కి తీసుకుంటామని మెదక్లో సీఎం రేవంత్ రెడ్డి గారు పబ్లిక్ హామీ ఇచ్చారు. ప్లస్ ముదిరాజులకు ఎవరికి ఇవ్వలేదు కాబట్టి వాకాటి శ్రీహరికి క్యాబినెట్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది. ఆయన కూడా అందుబాటులో ఉండమని చెప్పినట్లుగా ఇప్పుడు ప్రచారంలో ఉంది. ఇంకొక 4వది ఉంది. ఈ 4 ఏంటంటే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఇష్యూ ఇది. ఆదిలాబాద్ జిల్లా ఇష్యూ ఏంటంటే ఆదిలాబాద్లో వివేక్ వెంకటస్వామి నాకు కావాలని అడుగుతున్నారు. వివేక్ వెంకటస్వామి కావాలని అడుగుతున్నారు. జి వివేక్ ఎందుకు అడుగుతున్నారంటే, నేను ఆయన కొడుకు ఎంపీ మొన్న పెద్దపల్లి ఎంపీ గెలిచిండు, ప్లస్ వాళ్ళ అన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కుమార్ గారు ఉన్నారు. వివేక్ వెంకటస్వామి గారు నాకు ఖచ్చితంగా మంత్రి పదవి కావాల్సిందే అని ఆయన పట్టుబట్టిండు. అయితే ఇక్కడ ప్రేమ్సాగర్ రావు కూడా అడుగుతున్నాడు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు పార్టీలో సీనియర్ నేత. ఆయన పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా పార్టీలో ఉన్నారు. కాబట్టి మిగతా శ్రీధర్ బాబు వాళ్ళందరూ కూడా ప్రేమ్సాగర్కు సపోర్ట్ చేస్తున్నారు. మినిస్టర్ శ్రీధర్ బాబు అండ్ ఆ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా
ప్రేమ్ సాగర్ రావుకి ఇవ్వండి. ఆల్రెడీ వాళ్ళ కుటుంబంలో 3 పదవులు వచ్చినాయి, ఒకరు ఎంపీ 2 ఎమ్మెల్యేలు వచ్చినాయి, ఇంకా ఆ కుటుంబానికి ఇస్తారా అని మిగతా వాళ్ళంతా కూడా ఆబ్జెక్షన్ చెప్తున్నారు. శ్రీధర్ బాబు అండ్ అదర్స్ పక్క కాన్స్టిట్యూన్సీల వాళ్ళ జిల్లాకు సంబంధించిన వాళ్ళంతా. అయితే రేవంత్ రెడ్డి గారు మాత్రం వివేక్ వెంకటస్వామికి ఒకటి వదిలేసినట్టే అని ఆయన చెప్తున్నారు. ఆయన ఒక్కడే సపోర్ట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఒక్కరే వివేక్ వెంకటస్వామికి మన మినిస్టర్ అని మంత్రి పదవి ఆయన ఒక్కరే సిఫారసు చేస్తున్నారు, ఆయన ఒక్కరే సపోర్ట్ చేస్తున్నారు. మిగతా శ్రీధర్బాబు వర్గం అంతా కూడా వ్యతిరేకిస్తున్నది. ఆయనకి ఇవ్వద్దు, ప్రేమ్ సాగర్కి ఇవ్వండి, ప్రేమ్ సాగర్కి ఇవ్వకపోతే పరిస్థితులు ఇంకోలాకుంటే ఆయన కూడా చెప్తూ ఉన్నారు. ఆయన వెల్మ సామాజిక వర్గం ప్రేమ్ సాగర్ రావు, వెల్మకు ఒకరికే ఇచ్చింది జూపల్లికి, కాబట్టి ఇంకొక పోస్ట్ ఇవ్వాలి అనేది ప్రధానమైన డిమాండ్ ప్రేమ్ సాగర్ రావు ఫస్ట్ నుంచి అడుగుతున్నారు. ఈ 4 ప్రమాణ స్వీకారం ఉంటుందంట రాజ్భవన్లో. అంత రహస్యం, అసలు ఏది కూడా ఇప్పటిదాకా బయటికి పొక్కకుండా చూసుకుంటున్నారు. ఎందుకంటే పార్టీలో కొట్టాడ చాలామంది ఉన్నారు. ఇది ఇంకా మైనార్టీలకు ఎవరికి ఇవ్వలేదు. ఇదిగోండి, మైనార్టీలకు ఎవరికి ఇవ్వలేదు, యాదవులకు ఎవరికి ఇవ్వలేదు. ఎస్సీ మాదిగలో అసంతృప్తి ఉంది. ఎస్సీ మాదిగ ఎందుకంటే మాలలకు 2-3 పోస్టులు ఇచ్చిండ్రు. మాలలకు ఆల్రెడీ మంత్రి పదవి ఇచ్చిండ్రు, మళ్ళా స్పీకర్ పదవి ఉంది బట్టి విక్రమార్క గారు. మాదిగలకు ఒక దామోదర రాయలసీమ గారు ఒకరికే ఉంది. కాబట్టి మాదిగలు అసంతృప్తితో ఉన్నారు. ఇక ఎస్టీ లంబాడలో ఎవరికి ఇవ్వాలి ఇప్పటిదాకా. ప్లస్ కౌన్సిల్లో ఎవరికి, కౌన్సిల్ అంటే ఎమ్మెల్సీలలో ఎవరికి మినిస్టర్ ఇవ్వలే. వాళ్ళకు 4-5 ఉన్నారు, వాళ్ళకి ఎవరికి ఇవ్వలే. కౌన్సిల్లో కూడా ఒక మినిస్టర్ ఉండాలి కదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. దానిలో ఈ కూర్పు ఇదంతా పరిశాను. ఉన్నోళ్ళకే ఆల్రెడీ కోమరెడ్డిలకు ఉండగా మళ్ళీ ఇంకో మంత్రి పదవి ఇస్తారా, వివేక్ వాళ్ళకి ఆల్రెడీ పదవి ఉండగా ఇంకో పదవి ఇస్తారా, సోర్సన్ రెడ్డి గారికి ఎందుకు ఇవ్వాలి, ఇది మైనార్టీ కోటాలు ఇవ్వచ్చు కదా, షబ్బీర్ అలీ గారికి ఇవ్వచ్చు కదా, వాకర్ గారి ఫస్ట్ ఎమ్మెల్యే ఆల్రెడీ ఉమ్మడి పాలమూరు నుంచి ఇద్దరు, ఒక ముఖ్యమంత్రి ఉన్నారు, ఒక మంత్రి జూబల్ ఉన్నారు, మళ్ళీ ఇంకోటి అవసరమా, ఇట్లాంటి చర్చలు చాలా ఉన్నాయి. అది ఎప్పుడు ఇస్తారు, అసలు ఉంటుందా ఉండదా, ఎందుకంటే మళ్ళీ అమావాస్య ఉంది, 5వ తేదీన అమావాస్య ఉంది, తర్వాత ఆషాఢం వస్తుంది. కాబట్టి మంత్రివర్గం అయిపోవాలి, 4 ఇచ్చేసి మిగతా 2 బాకీ పెట్టాలి. ఈ 2 ఏంటంటే ఈ 2 గురించి కూడా పెద్ద కథ నడుస్తుంది. ఈ 2 ఎవరికి ఇస్తారనేది తెలియదు. 2 ఖాళీగా ఉంటాయి కదా, 4 ఇస్తే ఈ 2 ఖాళీలో హైదరాబాదు రంగారెడ్డి వీళ్ళలో ఇవ్వాలి. హైదరాబాద్ రంగారెడ్డి చూస్తేనేమో ఒక కంటోన్మెంట్ ఎమ్మెల్యే తప్ప ఎవరు లేరు. కంటోన్మెంట్ మొన్న గెలిచిన ఉప ఎన్నికల్లో గెలిచిన ఆయన తప్ప ఎవరు వీళ్ళకి ఎమ్మెల్యేలు లేరు. మరి అవి ఎవరికి ఇస్తారు ఆ 2 ఖాళీ అనేది తెలియదు. ఇవి ఈ 2 ఖాళీల గురించి ఏంటంటే మైనపల్లి హనుమంతరావు గారు అడుగుతున్నారు, నాకు ఎమ్మెల్సీ ఇవ్వండి, తర్వాత నన్ను మంత్రి పదవి ఇవ్వండి అని అడుగుతున్నారు. లేకపోతే వాళ్ళు బీఆర్ఎస్లో వచ్చే వాళ్ళ కోసం ఈ 2 ఖాళీ పెట్టి ఆశ చూపించి వాళ్ళందరినీ గుంజే ప్రయత్నం ఒకటి నడుస్తుందా అనేది కూడా తెలియదు. అదొకటి ఉంది, ఆ చర్చ ఒకటి ఉంది. ప్లస్ రంగారెడ్డి జిల్లాలో ఒకటి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అడుగుతున్నారు. మల్రెడ్డి సీనియర్ లీడర్ పార్టీలో, పార్టీ కష్టకాలంలో కూడా పార్టీ మీద ఉన్నారు. కానీ అది రంగారెడ్డి డిస్టిక్కే వస్తుంది, కానీ హైదరాబాద్ బేస్డ్ కాదు కదా. ఇబ్రహీంపట్నం పక్కన సెమీ అర్బన్, అది ఇంకా చూస్తే రూరల్ కాన్స్టిట్యున్సీ అనుకోవాలి. ఒక ఇబ్రహీంపట్నం తప్ప దానిలో పెద్దగా ఏముంటాయి, మాల్ అవి చిన్న చిన్న టౌన్స్ ఉంటాయి, టౌన్లు కాదు మండల కేంద్రాలు అలాగా ఉంటాయి అవి. ఇక కాబట్టి హైదరాబాద్ కిందికి రాదు. ఇంకా 2 పోస్టులు మిగిలినప్పుడు ఆ 2 పోస్టులలో కోర్ సిటీకి ఇవ్వాలనేది ఒక చర్చ ఉంది, కోర్ సిటీ. కాబట్టి ఈ మల్రెడ్డి రంగారెడ్డి గారి ఇచ్చే విషయంలో పరిస్థితులు ఏమి అనుకూలంగా లేవు. ఇక అటు పరిగి ఎమ్మెల్యే రామోరెడ్డి గారు అడుగుతున్నారు, పరిగి ఎమ్మెల్యే ఉమ్మడి రంగారెడ్డి కోట వస్తుంది కదా అని. అక్కడ కూడా సేమ్ ప్రాబ్లం, అది కూడా సెమీ అర్బన్ ప్లస్ హైదరాబాద్ కోర్ సిటీకి నీకు సంబంధం లేదు. ఆల్రెడీ ఆ పక్కనే ఆల్రెడీ ఉన్నారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ పక్క కాన్స్టిట్యున్సీయే, పక్కనున్న కాన్స్టిట్యున్సీయే రేవంత్ రెడ్డి గారు. స్పీకరు వికారాబాదు పక్క కాన్స్టిట్యున్సీయే. కాబట్టి పరిగి రామోరెడ్డి గారు కూడా దీనిలో అవకాశం కోల్పోయినట్టుగా అనిపిస్తుంది. ఇట్లా మొత్తం రకరకాల పిచ్చి పిచ్చి లెక్కలు చాలా నడుస్తున్నాయి. అసలు రెడ్డిలకు ఆల్రెడీ 4 ఇచ్చారు కదా, మళ్ళీ ఈ రెడ్డికి ఇస్తే 6 అయితే కదా అనే చర్చ పార్టీలో నడిచింది. ఆల్రెడీ 4 ఉన్నాయి, మళ్ళీ 2 6 ఇస్తారా? ఉన్న 18లో ముఖ్యమంత్రి కలిసి 18లో 6 పోస్టులు ఒక రెడ్డిలకే ఇస్తారా? రెడ్డిల పర్సంటేజ్ ఎంత, రెడ్డిల జనాభా ఎంత, ఇదంతా కూడా చాలా చర్చ జరిగింది పార్టీలో. జరిగితే దానికి ఒక సొల్యూషన్ కనిపెట్టారు. వీళ్ళు ఏం చెప్తుందంటే, గెలిచిన ఎమ్మెల్యేలు కూడా 33% గెలిచిండ్రు కదా, మినిస్టర్ పోస్టులు కూడా 33% ఇస్తున్నారు, తప్పే ఉంది అని ఒక పెద్ద ఆయన నాతో చెప్పిండు. ఆ పార్టీలో జరిగిన చర్చ అన్నట్టు అది. మరి ఇంకా అట్లా అనుకుంటే ఎవరు గెలవడం అంటే
కులాలు ఓట్లేస్తే గెలవరు ఎవరు కూడా. ఏ రెడ్డికైనా, ఏ బీసీకైనా, ఏ ఎస్సీకైనా కేవలం వాళ్ళు మాత్రమే ఓట్లేస్తే ఎవరు గెలవరు. అన్ని రకాల కులాలు, మతాలు అందరూ ఓట్లేస్తేనే గెలుస్తారు ఎవరెవరు. కానీ ఇక్కడికి వచ్చేవారు మాత్రం రెడ్డిలు 33% గెలిచింది కాబట్టి రెడ్డిలకు 6 పోస్ట్ ఇస్తే తప్పేంది అనే చర్చ ఒకటి కాంగ్రెస్లో నడుస్తుంది. ఫ్రాంక్ ఇది. ఇక ఇది ఈ మంత్రులకు సంబంధించిన వ్యవహారం. ఈ రహస్యం, ఈ రాజకోట రహస్యం అనానో దీని ఇంకెవరి రహస్యం అనానో తెలియదు. ఇదంతా కూడా ఢిల్లీకి వెళ్ళి వస్తుంది సుమా. ఏమైందంటే రేవంత్ రెడ్డి గారు ఓ లిస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఉత్తమ్ కుమార్ గారు ఒక లిస్ట్ ఇచ్చేసిండ్రు పరిస్థితులను బట్టి. తర్వాత బట్టి విక్రమార్క ఢిల్లీ నుంచి వచ్చి ఖమ్మం పోయిన తర్వాత ఉడావుడిన హైకమాండ్ పిలిస్తే ఢిల్లీకి పోయినరు. ఆయన ఒపీనియన్ ఆయనే చెప్పిండ్రు. ఇంకా కొంతమంది సీనియర్లతో వాళ్ళు మాట్లాడిన తర్వాత మొత్తం హైకమాండే. అది ఇంకొక సపరేట్ వీడియో ఉంది. ఎందుకు అట్లా అయింది, మొన్నటిదాకా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తే అదే నడిచింది కదా, ఇప్పుడు ఎందుకు హైకమాండ్ ఇన్వాల్వ్ అవుతుందన్న దాని మీద ఒక పెద్ద కథ ఉంది. అది మళ్ళీ చెప్తాను నేను మీకు. మొత్తంగా మంత్రులకు సంబంధించిన వ్యవహారం ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.